బెజవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు కీలక దశకు చేరుకున్నాయి. విజయదశమి సమీపిస్తుండటం వల్ల భక్తజనం రోజురోజుకీ పెరుగుతున్నారు. అందుకు తగ్గట్లుగానే ఉత్సవాల తీరుతెన్నులు మారుతున్నాయి. అమ్మ సన్నిధిలో మంగళ వాయిద్యాల హోరు, సాంస్కృతిక కార్యక్రమాల జోరు, కుంకుమార్చనలు, చండీ యాగాలతో ఆధ్యాత్మిక వైభవం రోజురోజుకీ పెరుగుతోంది. ఇవాళ దుర్గమ్మ మహాలక్ష్మీదేవిగా భక్తులను ఆశీర్వదిస్తోంది. విజయవాడ కనకదుర్గ ఆలయంలో దసరా ఉత్సవాలు 7వ రోజుకు చేరుకున్నాయి. గురువారం నాడు లలితా త్రిపుర సుందరీదేవిగా దర్శనమిచ్చిన దుర్గమ్మ ఇవాళ మహాలక్ష్మీదేవిగా భక్తులకు కనిపిస్తోంది. ఇంద్రకీలాద్రిపై ప్రతిరోజు అమ్మవారికి అలంకరణలతో పాటు నిత్య పూజలు నిర్వహిస్తున్నారు. లక్ష కుంకుమార్చన, విశేష చండీయాగాలకు మంచి ఆదరణ లభిస్తోంది. గురువారం జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. సంప్రదాయ నృత్యాలతో పాటు మల్లాది సూరిబాబు సంగీత కచేరీ ఆకట్టుకుంది. ఆలయంలో తొలిసారిగా నిర్వహిస్తున్న ఊరేగింపు నిత్య కళ్యాణం, పచ్చతోరణం అన్న మాటల్ని స్ఫురింపజేస్తోంది. దుర్గా మల్లేశ్వర స్వామివార్ల ఊరేగింపును చూసేందుకు భక్తజనం భారీగా తరలివస్తున్నారు. మహిళల కోలాటాలు, కళాకారుల వాయిద్య పూజల నడుమ గంగా సమేత శివపార్వతులు కృష్ణా తీరంలో విహరిస్తున్నారు. మణిద్వీపవర్ణంలో అమ్మవారి గురించి వచ్చిందండి. అదేవిధంగా ఈరోజు మేము అమ్మవారిని దర్శించుకుని నిజంగానే 3 లోకాల పైన కూడా లోకేశ్వరి ఉంది అన్నారు. అదే భావన పొందాము. వచ్చే ముందు క్యూ లైన్ చాలా ఉంది, చాలా రద్దీగా ఉంటుందన్నారు. కానీ ఏమాత్రం ఎక్కడ ఆటంకం లేకుండా దర్శనం వరకు కూడా చాలా బాగా చూసాము. సంవత్సరం చాలా బాగుందండి. చంద్రబాబు నాయుడు గారు చాలా బాగా చేస్తున్నారు. ప్రతి పుష్కరాలకు ఎలా చేశారు, ఇప్పుడు కూడా దీనికి కూడా అలాగే చేశారు. ఆయన చాలా ధన్యవాదాలు. గుడిని అమ్మవారిని చూడటానికి అసలు 2 కళ్ళు సరిపోవట్లేదండి. అసలు తన్మయత్వం చెందుతున్నామండి. అంత ఇదిగా ఉందన్నమాట అసలు అమ్మవారి. ఈ సంవత్సరం జరిగినట్టు దుర్గమ్మవారి మహోత్సవంలో ఇంతవరకు ఇన్నేళ్లలో ఎప్పుడు ఎక్కడా జరగలేదు. మహాలక్ష్మీదేవి రూపంలో దర్శనమిస్తున్న అమ్మవారిని దర్శించడం ద్వారా ప్రతి ఇంట సిరి సంపదలు వచ్చి చేరుతాయని నమ్మకం. ప్రతినిత్యము ధనాన్ని చక్కగా అనుగ్రహించి ఇస్తూ సౌమంగళ్య అధిదేవత, స్త్రీలకు సౌభాగ్యం ఇచ్చేటువంటి తల్లి అమ్మవారు లక్ష్మీదేవి. ఆమె అనుగ్రహిస్తే కలహాలు కూడా తొలగిపోయి పరస్పర మైత్రి కలిగి అందరూ స్నేహభావంతో తొలతూగుతారు. అమ్మవారు అనుగ్రహిస్తే ఈ సకల బ్రహ్మాండం మొత్తం సంపదతో నిండిపోతుంది. ఇక దుర్గమ్మ ఆలయానికొచ్చే భక్తులు అమ్మ సన్నిధిలో ఫోటోలు దిగేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఆలయం వెలుపల ఉన్న రాజగోపురం ముందు సెల్ఫీల జోరు కనిపిస్తోంది. ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. 7వ రోజైన ఇవాళ దుర్గమ్మ మహాలక్ష్మీదేవిగా భక్తులను ఆశీర్వదిస్తోంది. అక్కడ మరిన్ని వివరాలను మా ప్రతినిధి చంద్రశేఖర్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. థ్యాంక్ యూ శ్వేత. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు 7వ రోజు జరుగుతున్నాయి. ఇవాళ అమ్మవారు మహాలక్ష్మీదేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. తెల్లవారుజామున 3 గంటల నుంచి వచ్చి భక్తులు క్యూలైన్లలో అమ్మవారిని దర్శించుకొని తమ మొక్కులు తీర్చుకొని వెళ్తున్నారు. ఇంద్రకీలాద్రి పరిసరాలు మొత్తం కూడా ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తోంది. ఆలయ ప్రాంగణంలో మంగళ వాయిద్యాల హోరు కొనసాగుతోంది. అమ్మవారి దర్శనానికి వచ్చినటువంటి భక్తులకు ఎంతో వీణుల విందుగా ఒక ఆధ్యాత్మిక వాతావరణాన్ని పరిడల విల్లే విధంగా ఇక్కడ ఈ వాయిద్యాల జోరు కొనసాగుతుంది. ప్రతిరోజు ఉదయం కూడా దాదాపు గంట సేపు ఈ ఎక్సాఫోన్ కళాకారులు, డోలు కళాకారులు, కేరళ నుంచి వచ్చినటువంటి డ్రమ్స్ కళాకారులు వచ్చి ఇక్కడ తమ ప్రదర్శనలు ఇస్తున్నారు. తద్వారా ఈ ఆలయ ప్రాంగణం అంతా కూడా ఒక మంగళ వాయిద్యాలతో మంగళభరితమైనటువంటి వాతావరణాన్ని ఇక్కడ సృష్టిస్తున్నారు. అలాగే ఆలయాన్ని ప్రతిరోజు కూడా నిత్య నూతనంగా అలంకరిస్తున్నారు. సర్వశోభాయమానంగా
దుర్గమ్మ ఆలయం కనిపిస్తోంది. వస్తున్నటువంటి భక్తులకు నిత్య కళ్యాణం పచ్చతోరణంలో ఈ దసరా ఉత్సవాలు కనిపిస్తున్నాయి. అలాగే ప్రతిరోజు సాయంత్రం పూట శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల ఉత్సవ మూర్తుల ఊరేగింపు కూడా నయనానందకరంగా జరుగుతుంది. దీన్ని చూసేందుకు కూడా భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు. అలాగే దుర్గమ్మ ఆలయంలో తొలిసారి నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం పట్ల కూడా భక్తులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ప్రతిరోజు అర్జున వీధిలో ఏర్పాటు చేసినటువంటి సాంస్కృతిక కార్యక్రమాలకు కూడా మంచి స్పందన లభిస్తోంది. వందలాది మంది భక్తులు వచ్చి ఆ కార్యక్రమాన్ని కూడా తిలకించి వెళ్తున్నారు. వస్తున్నటువంటి భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాల పట్ల ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చిన్న చిన్న పొరపాట్లు ఈ ఉత్సవాల సందర్భంగా జరుగుతున్నప్పటికీ వాటిని సరిదిద్దుకొని ఒక పాఠాలుగా నేర్చుకొని ముందుకెళ్తున్నామని చెప్పేసి ఈవో సూర్యకుమార్ చెప్తున్నారు. ప్రస్తుతం ఈ దుర్గమ్మ ఆలయం మొత్తం కూడా ఈ ఒక ఉత్సాహపరమైనటువంటి వాతావరణంలో కనిపిస్తోంది. ఉత్సవాలు 7వ రోజుకు చేరుకున్నాయి. మరో 4 రోజులు మాత్రమే ఉత్సవాలు మిగిలిన్నాయి. భక్తుల సంఖ్య మొదటి రోజులతో పోలిస్తే క్రమక్రమంగా పెరుగుతూ వస్తుంది. నిన్న కూడా దాదాపు 90,000 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నట్టు తెలుస్తోంది. ఇవాళ ఈ సంఖ్య 1,00,000 దాటే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. వస్తున్నటువంటి భక్తులందరికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తామని చెప్పేసి వారు చెప్తున్నారు. కెమెరామెన్ నాగేంద్రతో పూర్ణ చంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, ఇంద్రకీలాద్రి, విజయవాడ.